హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజనే నమో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా ప్రక్రియలు, ప్రయోగాలు, మంత్రశాస్త్రములు గురించి చెప్పుకుంటున్నాం, యోగం గురించి చెప్పుకుంటున్నాం. గాని మన చేతిలోనే ఉండే హంస యోగం గురించి మనం కొంతైనా సరే తెలుసుకోవాలి. హంస యోగము అనగా ముక్కులోని కుడి ఎడమ శ్వాస నాళమున నుండి శ్వాసను తీసుకోవడం, ఎడమ వైపు నుండి శ్వాస తీసుకోవడం ఇడా చలనమనియు, కుడి వైపు నాసికా ద్వారము నుండి శ్వాసను తీసుకోవడం పింగళా నాడి చలనమనియు చెప్పుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా ఒక శ్వాస నాళం నుండే మన దేహము శ్వాస తీసుకుంటూ ఉంది. రెండిటి చలనం ఎప్పుడు జరగదు. దేహము పరిశ్రమ ఎక్కువైనప్పుడు లేక పరిగెట్టేటప్పుడు ఇటువంటి అలసట చెందే పనులే ఉంది తప్ప నిరంతరము ఏదో ఒక శ్వాసనాళం యొక్క చలనమే జరుగుతుంది. దీని యొక్క యోగమే హంస యోగము. చాలా సునాయాసంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హంస యోగం వలన సర్వము సంప్రాప్తం అవుతుంది, చేయగలిసిన వాళ్ళకి చేయగలిసినంత. అయితే ఈ హంస యోగం అంటే ఏమిటి, పరమహంస అని ఎవరిని అంటారు, ఈ ప్రసంగంలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హంస యోగము ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు కూడా మనం చెప్పి ఉన్నాం, చిన్నమస్త యొక్క సాధన హంస యోగం నాకు సంబంధించి ఉన్నది. దశమహా విద్యలలో చిన్నమస్త సాధన పూర్తిగా హంస యోగానికి సంబంధించినదే. అయితే హంస యోగం అంటే ఏమిటి, హంస అనగా సోహం, లోమగా చెప్తే సోహం, అది అనులోమగా చెప్తే హంస. అయితే హంస యోగము అంటే ఏమిటో మనం ముందుగానే తెలుసుకుని దాని యొక్క పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక యోగంలో లేక శక్తి యోగంలో ప్రతిదీ కూడా రీసెర్చ్ తోనే ముడిపడి ఉంటుంది. ఏది కూడా శాస్త్రం చదివేశాం వెంటనే ఆచరిస్తాం అనడానికి వీలు పడదు. అందుకోసమే గురువుల యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది మన యోగ విద్య యందు. కారణమేమనగా మునీశ్వరులు, ఋషీశ్వరులు శాస్త్రములు తయారు చేసే పరిస్థితులు, కాలమానములు, అప్పుడు ఉండే స్థితిగతులు వేరే. కాలము, వ్యవహారము, ఆహార నియమములు, మనుషుల యొక్క వ్యవహార నియమములు మార్పులు చెందుతూ వస్తాయి. ఆ మార్పులకు తగినట్టుగా గురువు గారు సమన్వయపరచాలి. ఎందుకనగా శాస్త్రంలో ఒక్క అక్షరము కూడా మార్చడానికి వీలు పడదు. పూర్వం ఆహార వ్యవహారములు వేరు, ఇప్పటి ఆహార వ్యవహారములు వేరు. అప్పుడు సాయంత్రం 8 గంటలు అయ్యేసరికి అందరూ నిద్ర చేసేవారు. ఈ రోజు రాత్రి 1 గంటకు కూడా పడుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని విషయంలో ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా చేయాలి, ఆ యోగములకు ఎలా అందుకోవాలి అని అనుక్షణం అన్వేషణ చేస్తూనే యోగములు చేయాలి. ఈ అన్వేషణ క్రమంలో మీకు పూర్తిగా సహకరించి మిమ్మలను మార్గాన్ని చూపించి మీ గమ్యం చేరుకునేంత వరకు మిమ్మలను సహకరించి వాళ్ళే మీ గురువు గారు. దివాత్మ స్వరూపులారా, అయితే హంస యోగంలో ముందుగా ఆరోగ్య విషయంలో చెప్పుకుందాం. హంస యోగంలో మొదటిది ఏమిటి, సూర్య చంద్ర నాడులు. దానినే ఇడా పింగళ నాడులు అంటాం. ఇడా పింగళ సుషుమ్న నాడి వ్యవస్థ యొక్క ప్రతిరూపమే చిన్నమస్త యొక్క సాధన. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే నాభి నుంచి అంటే మణిపూరక చక్రము నుండి వెడలి మన నాసిక రంధ్రములందు ఎడమ కుడి వైపులందు అహం సోహంగా నడుస్తూ ఉంటుందని మనం కొంతమంది చెబుతున్నారు. మతాంతరములు అనగా కొంతమంది గురువులు ఇది మూలాధారము చక్రము నుండి బయలుదేరి వస్తుందని చెబుతున్నారు. మూలాధారం అనగా గుహ్య ద్వారము, లింగ ద్వారము మధ్యన ఉండే స్థలమునకు మూలాధార చక్రం అని అంటాం. ఈ ఇడాపింగళ నాడులు అక్కడ నుండి బయలుదేరి వెన్ను పూసకు ఇరువైపులా సంచారం చేస్తూ ఉంటాయి. ఈ వెన్ను పూసకు ఇరువైపులా నాళముల వలె వచ్చి నాసికములో 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేక నిశ్వాస ప్రశ్వాసలుగా చెప్పుకోవచ్చు. దీని వలనే ఆకలి, దాహము, సుఖము, దుఃఖము, శీతలము, ఉష్ణము ఈ 6ంటికి సడ ఊర్మి అంటారు. అనగా ఊర్మి అనగా తరంగాలు. ఈ 6 తరంగాలు అంటే కెరటాలు. దీనికి అపర నామము అనగా ఇంకొక నామము కుడివైపుది గంగా అని, ఎడమ వైపుది యమున అని, మరల కర్మ మార్గము వామ మార్గమనియు అనగా ఎడమ వైపు మార్గమనియు, భక్తి మార్గము దక్షిణ మార్గమనియు అనగా కుడివైపు మార్గమనియు చెప్తూ వస్తున్నాం. అయితే దీని వివరణ పూర్తిగా ఇద్దాం. అందాక ఆరోగ్య విషయంలో చిన్న సూచన ఇచ్చి తర్వాత హంస యోగం యొక్క పూర్తి వివరణలోకి వెళ్దాం. దివాత్మ స్వరూపులారా, మీరు ఇంతవరకు ఏం తెలుసుకున్నారు, ఇడాపింగళ నాడుల గురించి విన్నారు, సుషుమ్నా నాడి వ్యవస్థ గురించి ఇది ముందు చెప్పాక చెప్దాం. అయితే ఇడాపింగళ నాడులు, ఇడ అనగా చంద్రనాడి లేక స్త్రీనాడి లేక శక్తి నాడి అని చెప్పుకుంటాం. దానిని మాతృమూర్తిగా కూడా భావిస్తాం. పింగళ నాడిని సూర్యనాడిగాను, పురుషనాడిగాను, శివనాడిగాను అనగా పరమేశ్వరుని నాడిగాను లేక తండ్రి అనగా పితృ రూపంగా
ధ్యానముగా భావిస్తాం. ఈ ఇడాపింగళ నాడుల యొక్క ధ్యానము ధ్యాస తల్లిదండ్రుల సేవగానే అభివర్ణిస్తుంది శాస్త్రం. ఈ సేవను సక్రమంగా చేయగలిగిన వారికి జీవితంలో ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవే కాక సకల సొమ్ములు చేకూర్చగలవు. దీనికి ఒక ప్రక్రియ ఉంది. ఏమిటి అది అనగా ఇడా పింగళ చంద్రనాడి సూర్యనాడి. దీనిని కుడి ఎడమ అని మనం చెప్పుకుందాం. ఎందుకనగా మనకు వేగంగా అర్థం కావాలి కదా. అయితే వారంలో 7 రోజులు, 7 రోజులలో ఆదివారం నాడు కుడివైపు, సోమవారం నాడు ఎడమవైపు, మరల మంగళవారం నాడు కుడివైపు, బుధవారం నాడు ఎడమవైపు, గురువారం నాడు కుడివైపు, శుక్రవారం నాడు ఎడమవైపు, శనివారం నాడు కుడివైపు శ్వాసను తీసుకోవాలి. అలా తీసుకోవడం వలన తనంతట తానుగానే ఒక అద్భుతమైన శక్తితో మన ఆరోగ్యం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. జీర్ణశక్తి సక్రమంగా ఉంటుంది. శీతోష్ణ స్థితులు సమతుల్యం అవుతాయి. పైత్యము, కఫము ఇవి కూడా సమతుల్యం అవుతుంటాయి. దాని వలన ఆరోగ్యవంతమైన జీవితం సునాయాసముగా గడపగలం. అయితే శనివారం, ఆదివారం సూర్యనాడి నడవడం వలన, సోమవారం చంద్రనాడి నడవడం వలన అనగా 2 రోజులు దేహము పూర్తిగా వేడిగా ఉండి తక్షణమే సోమవారం ఉదయం నుండే చంద్రనాడి అనగా ఎడమ వైపు నాడి నడవడం వలన జీర్ణశక్తి లోపిస్తుంది. దాని కారణంగానే యజుర్వేదంలో సోమవారం నాడు ఉపవాసం చేయమని చెప్పారు. గాని శివునికి ఉపవాసానికి సంబంధం లేదు. ఇక్కడ ఉపవాసము అంటే నిరాహారము, అంటే ఆకలితో ఉండడం. మన నాడీ వ్యవస్థ, మన శ్వాస వ్యవస్థను అనుసరించి ఈ విధానం మనకు చెప్పి ఉన్నారు. కాగా మంగళవారం నాడు చేదు తినకూడదని, శుక్రవారం నాడు పులుపు తినకూడదని చెప్పడం కూడా ఈ నాడీ వ్యవస్థకు సంబంధించినవే. ఇంతవరకు మనం చెప్పుకున్నది స్త్రీలకైనా పురుషులకైనా పగటి పూటకు మాత్రమే పరిమితం. రాత్రి వేళకు వేరుగా ఉంటుంది. ఆడవాళ్లకు రాత్రి వేళ ఎడమ శ్వాసనాళమై నడవాలి. మగవాళ్లకు రాత్రి వేళ కుడి శ్వాసనాళమై శ్వాసను తీసుకోవాలి. మగవాళ్ళు రాత్రి వేళ పడుకునేటప్పుడు కుడి భుజమును పైకి ఉంచి ఎడమ భుజమును కిందకు ఉంచి పడుకోవాలి. ఎప్పుడు కూడా తిన్నగా పడుకోకూడదు. ఒత్తిగిల్లి మాత్రమే పడుకోవాలి. బోర్లించి గాని నిటారుగా గాని పడుకోవడానికి శాస్త్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆడవాళ్లకు ఎడమ భుజం పైకుంచి కుడి భుజం మంచమునకు ఆనుకొని పడుకోవాలి. అనగా రాత్రి వేళ పడుకునేటప్పుడు ఆడవాళ్లకు ఎడమ వైపు శ్వాస నడవాలి. మగవాళ్లకు కుడివైపు శ్వాస నడవాలి. మనం పడుకునేటప్పుడు ఏ శ్వాసనాళము మీదికి ఉంటుందో ఆ శ్వాసనాళమే నడుస్తుంది. కింద వైపు ఉండే శ్వాస ఆగి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ శ్వాస నియంత్రణ ఎలా చేయాలి అని అనుకుంటే, ఈ రోజు ఆదివారం కుడి శ్వాసనాళం యందు శ్వాస సంచరించాలి అంటే ఏం చేయాలి? అప్పటికి మీకు ఎడమ వైపున శ్వాస సంచారం జరుగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? బొటన వేణితో ఎడమ వైపును బంధించి కుడివైపు నుండి గట్టిగా ఊపిరి తీసి మెల్లగా వదులుతారు. గట్టిగా ఊపిరి తీసి మెల్లగా వదులుతారు. ఇలా ఓ 20 సార్లు చేసేసరికి ఎడమ వైపు శ్వాస ఆగి కుడివైపు అనగా సూర్యనాడి చలనం ప్రారంభం అవుతుంది. మనం ఈ శ్వాస నియంత్రణను ఇంకోలా ప్రయత్నించాలి అంటే, పడుకొని లేచేటప్పుడు ఈ రోజు ఆదివారము అయితే కుడివైపు శ్వాస సంచరించాలి, సోమవారం అయితే ఎడమ వైపు శ్వాస సంచరించాలి. కాబట్టి లేచే ముందు తొందరపాటుతో మంచం నుండి దిగిపోకుండా ఏ శ్వాస నాళము ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడవాలో ఆ నాళము అనగా ఆ వైపు మీదకు ఉంచి ఒక 10 నిమిషాలు మనం మంచమును ఆనుకొని కొంచెం ఉంటే చాలు ఆ శ్వాస మారిపోతూ ఉంది. అనగా ఈ రోజు రాత్రంతా మనం ఏం చేసాం? కుడి భుజం మీదకుంచుకొని పడుకున్నాం. రాత్రి అంతా పింగళ నాడి వలన శ్వాసను తీసుకున్నాం. అనగా కుడివైపు నాసికా ద్వారం నుండి శ్వాసను తీసుకున్నాం. అదే తెల్లవారితే సోమవారం కదా, ఆ రోజు ఎడమ వైపు శ్వాస తీసుకోవాలి కదా. అంటే ఏం చేయాలి? లేచే ముందు మంచం పైనే ఎడమ భుజము మీదకి ఉంచి ఓ 10 నిమిషాలు ఉంటే చాలు కుడివైపు శ్వాస ఆగి ఎడమ వైపు శ్వాస ప్రారంభం అవుతుంది. ఇలా చేయడం వలన మనం ఆరోగ్యపరమైన శక్తిని పెంపొందించుకోగలం. జీర్ణశక్తి ఎప్పుడు కూడా సజావుగానే ఉంటుంది. కాగా మనం ఎక్కడికైనా శుభకార్యంపై బయటకు బయలుదేరేటప్పుడు మన శ్వాస నాళం యందు మన ముక్కుని పరిశీలించాలి. ఎటువైపు నాసికా ద్వారము నుండి శ్వాస సంచరిస్తుందో ఆ శ్వాస నాళమును, ఆ ముక్కుని, ఆ శ్వాసను చేతితో కొంచెం తాకేలా చేసి ఆ చేతిని తెచ్చి కుడివైపు శ్వాస సంచారం జరుగుతున్నట్టుగైతే కుడి భుజమునకు, ఎడమ వైపు శ్వాస సంచారం జరుగుతున్నట్టయితే ఎడమ భుజమునకు ముద్దులాడుకొని కుడివైపు శ్వాస సంచారం అయినట్లయితే కుడి కాలును ముందు వేసి బయలుదేరాలి. అదే ఎడమ శ్వాస గాని సంచారం జరుగుతుంటే ఎడమ కాలు ముందు వేసి బయటకు వెళ్తే ఏ కార్యంపై మీరు వెళ్ళినా సరే అది జయప్రదమై అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, దీని వివరణ పూర్తిగా మీకు మరో ప్రసంగంలో అందిస్తాను. ఇప్పుడు హంస గాయత్రి లేక పరమహంస అనే విషయంపై మనం చర్చించుకుంటున్నాం. ఆ విషయాన్ని క్షుణ్ణంగా మీకు తెలియజేస్తాను. అయితే ఈ హంస యోగంలో ఎన్ని రకములైన యోగములు ఉన్నాయి? మొత్తం 8 రకములైన యోగములు ఉన్నవి. అవి మొదటిది భక్తి యోగము, రెండవది అర్చన, మూడవది హఠయోగము, నాలుగవది క్రియాయోగము, ఐదవది నిష్కామ కర్మ, ఆరవది ధ్యాన యోగము, ఏడవది
నాదయోగము, 8వది రాజయోగం. అయితే ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. ఈ యోగంలో ముఖ్యమైనది ఇడాపింగళ నాడులను శుద్ధి చేయడం. ఇడాపింగళ నాడులు శుద్ధి చేయడం వలన కుండలిని శక్తి జాగృతం అవుతుంది. దాని వలన సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి గుహ్య ద్వారము వద్ద ఉన్న మూలాధారం నుండి సహస్రారము అనగా నడినెత్తిన ఉన్న సహస్రార చక్రం వైపు పయనం ప్రారంభిస్తూ ఉంది. ఈ యోగమే హంస యోగం. కుండలిని శక్తిని మూలాధారం నుండి సహస్రారంకు చేర్చుటే ఈ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యోగంలో 8 రకములైన మార్గములు ఉన్నాయని చెప్పుకున్నాం. దానిలో మొదటిది భక్తి యోగం. భక్తి యోగం అనగా అనన్య భక్తి, అనునిత్యం భగవంతునిపై విశ్వాసం ఉంచుకొని ఏమి జరిగినా భగవంతుని వలనే జరిగిందని, ఏమి చెడు జరిగినా ఏదో నా వలన తప్పిదం జరిగింది కాబట్టి నా భగవంతుడు నన్ను ఇలా చేశాడని భావించడం. భరించలేని బాధ వచ్చేటప్పుడు భగవంతుని కూడా నిలదీయడం. ఇదే అనన్య భక్తి కింద వస్తుంది. భక్తులు సర్వకాల సర్వావస్థల యందు ఏకదేవత నిష్ఠతో సర్వము భగవంతుడే అని సమర్పణ చేసుకుంటారు. వాళ్ళే భక్తులు అవుతారు. నిన్ను నీవుగా ఉన్నంత వరకు అది భక్తి అనిపించుకోదు. సమస్తము భగవంతునికి సమర్పించి భగవంతుడే సర్వం అనే మనస్భావం ఎప్పుడు వస్తుందో అప్పుడే భక్తి మీ అందు పెంపొందుతూ ఉంది. ఏమి జరిగినా అది నా భగవంతుడు నా కోసం, నా మంచి కోసమే, నా మేలు కోరే చేశాడు అనుకోవడం భక్తుల యొక్క లక్షణం. ఏదైనా సరే మీరు అనుకున్నారు, అది తక్షణమే కాకపోతే భగవంతుడిని చీచా అనుకోవడం, విడిచి వెళ్ళడం, ఇది భక్తి అనిపించుకోదు. అది కూడా నా మంచికే. నా భగవంతుడు నాపై నాకుండే బాధ్యత కంటే నేను నమ్ముకున్న భగవంతునికి నా యందు బాధ్యత ఉంది. సర్వకాల సర్వావస్థల యందు నా క్షేమం కోరుతూ నా ఉన్నతికై ఒకడు ఉన్నాడు. అతను నన్ను సదా కాచి కాపాడుతూ నన్ను ఉత్తమమైన మార్గం వైపు నడిపిస్తూ చివరిలో అతని చెంతకు చేర్చుకుంటాడు అనే ఒక దృఢమైన విశ్వాసం కావాలి. అది శ్రద్ధ విశ్వాసైన భక్తి అన్నాం. శ్రద్ధ వలన విశ్వాసం వలన వస్తుంది. శ్రద్ధ ఎలా వస్తుంది? ఆ భగవంతుని విషయాలు ఎక్కువగా తెలుసుకోవడం, గురువు గారు చెప్పిన మాటలపై విశ్వాసం ఉంచి ఆ భగవంతుని యందు నిరంతరం అతని మహిమలను తలంచుకుంటూ అతని యొక్క విభూతులను మనసులో మననం చేసుకుని అనుక్షణం అతని చింతలో ఉండే వారికి భక్తి అలవాడుతూ ఉంటుంది. ఎందుకనగా ఏమి సిద్ధించాలన్నా అభ్యాసము వైరాగ్యము తప్పక ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదైనది భక్తి యోగం. ఎందుకనగా ఇతర యోగములన్నీ నీ శక్తిని నీ ఉపాసన క్రమమును బట్టి ఉంటుంది. గాని భక్తి మాత్రం భగవంతుడే నీ చెంతకు వస్తాడు. భగవంతుడు సర్వద్రష్ట, సర్వశ్రేష్ట, సర్వము తానే. కాబట్టి భక్తి యోగం వలన ఏదైనా సాధించుకోవచ్చు. దేవాత్మ స్వరూపులారా, భక్తి యోగం గురించి చాలా ప్రసంగాలు చెప్పి ఉన్నాం. ఏకదేవత నిష్ఠ గురించి కూడా చెప్పి ఉన్నాం. కాబట్టి భక్తి మార్గం వలన కూడా ఇడా పింగళ నాడులను శుద్ధి చేసి సుషుమ్న నాడి వెంబడి మూలాధారం నుండి సహస్రారం వైపు కుండలిని శక్తిని జాగృతం పరచగలం. అలాగే అర్చన ఆరాధన వలన కూడా చేయగలం. భక్తి యోగం అన్నది కేవలం పదార్థములతో కాకుండా కేవలం మనసుకు సంబంధించినది. ఏకనిష్ట, ఏకధ్యానము, భగవంతునిపై విశ్వాసం పెంచుకొని శ్రద్ధ విశ్వాసములతో అతని యొక్క మహిమలు విభూతులు గానం చేసుకుంటూ అతని యొక్క రూపమును పదే పదే తలుచుకుంటూ మనసును ఏకాగ్రతగా భగవంతుని యందు నిలపడమే భక్తి. అర్చన అన్నది, ఆరాధన అన్నది పదార్థములతో కూడినది. దీని వలన కూడా మనం ఈడాపింగళ నాడులను శుద్ధి చేసుకోగలం. అర్చన ఆరాధన అన్నది సమయ పాలనతోనూ పదార్థములతోనూ కూడి ఉన్నది. ఉదయం ప్రాతకాలంనే లేవడం, సుష్ణాతులై ఉండడం, విధి విధానములతో అనుసరించి అర్చనాది విధులు గావించడం, భగవంతునికి పదార్థములు సమర్పించి దేవుని ఎడల నిష్ఠగా ఉండి అర్చన ఆరాధనలు చేసి మనం ఇడాపింగళ నాడులను శుద్ధి చేయగలం. మూడవది హఠయోగం. హఠయోగంలో ప్రాణాయామము, ఆసనములు. మనం పతాంజలి యోగంలో చూస్తున్నాం ప్రాణాయామము. ఇది శ్వాస నియంత్రణ వలన మరియు కొన్ని యోగములు, యోగ ముద్రల వలన, వివిధ ఆకృతులలో శారీరక భంగిమల వలన, యోగాసనముల వలన మనం ఇడాపింగళ నాడులను శుద్ధి చేయగలం. ఇది పతాంజలి యోగంలో మనం చూస్తున్నాం. ఇది పతాంజలి యోగమునకు సంబంధించినది. ఈ యోగము కూడా పూర్తిగా గురు సమక్షంలో, గురువు యొక్క పర్యవేక్షణలో చేయవలసి ఉంటుంది. ఎందుకనగా ఆసనములు, ప్రాణాయామం అన్నది దేహంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మేము ఆశ్రమంలో ఉండేటప్పుడు ఒడిస్సా కలహండి జిల్లా భవానీపట్న నగరంలో దయానంద్ సరస్వతి యొక్క ఆశ్రమం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి ప్రాణాయామం తాలూకా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి, యోగా ఫెస్టివల్స్. అక్కడకు మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. అంటే మా ఆశ్రమానికి కూడా ఆహ్వాన పత్రం వచ్చింది. అప్పుడు మాకు కొంతమందికి గురువు గారు అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్లిన మేము కొన్ని విచిత్రాలు చూసాం. ఏమిటనగా ఒక వ్యక్తి తన మెడకు బలమైన తాడుని బిగించి ఇరువైపులా ఇటు 5 అటు 5 ఆ తాడును లాగుతున్నారు. మధ్యలో ఆ తాడుని అతను మెడకు చుట్టి ఉంచారు. అతను శ్వాసను ముందుగా పూర్తిగా కడుపులోకి తీసుకుని ఒక్కసారి అతను శ్వాస విడిచేసరికి ఈ తాడు అమాంతంగా తెగి తుల్లిపోయింది. అది చూసిన మేము చాలా ఆశ్చర్యపోయి
పోయి ప్రాణాయామానికి ఇంత శక్తి ఉంది కదా అని అనుకున్నాం. తర్వాత అదే ఆశ్రమంలో 11 రోజుల పాటు కార్యక్రమం నెరవేర్చారు. అందరికి కూడా ప్రాణాయామము, యోగా, ఆసనములు నేర్పారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే విజయనగరం జిల్లా గజపతి నగరం దగ్గరలో గూనాం అనే ఒక ఊరు ఉంది. అక్కడ అల్లు ఫ్యామిలీ, జమీందారుల ఫ్యామిలీ, వాళ్ళ యొక్క పిల్లడొకడు మా ఊరు యొక్క మనవడు. అంటే వాళ్ళ అమ్మ పుట్టినూరు మా ఊరు. అతను చిన్నప్పటి నుండి 40 సంవత్సరాల వయసు వరకు మా ఊర్లోనే ఉండేవాడు. అతనికి స్నేహితుడు ఒకడు మా సొంత చిన్నాన్న అనగా మా పెద్ద తాతయ్య యొక్క కొడుకు. అతను గొప్ప స్నేహంగా ఉండేవారు. ఇంతలోగా మా చిన్నాన్నగారు చనిపోయారు. అల్లు అతను చిన్నప్పటి నుండి ప్రతిరోజు శిరసాసనం వేసేవాడు. చిన్నాన్న చనిపోయిన తర్వాత అతనికి హమాంతంగా ఒక రకమైన వ్యాధి లేక ఇంకేదో చెప్పలేం గాని ఒక భయంకరమైన ఘటన ఒకటి జరిగింది. ఏమిటనగా అదిగో మా స్నేహితుడు వస్తున్నాడు, అదిగో మా స్నేహితుడు వస్తున్నాడని గట్టిగా కేకలు వేస్తూ భయపడుతూ పరుగులు తీసేవాడు. అతనికి 10 మంది పట్టుకుండేవారు, ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఉంచేవారు. అతనికి ఆ వ్యాధి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా మంది వైద్యులకు, సైకాలజీ ప్రవీణులకు చూపించారు. భూత వైద్యులకు, తాంత్రికులకు కూడా చూపించారు. ఎంతమందికి చూపించినా అది తగ్గలేదు. చివరికి మా గురువు గారైన విద్యానంద సాగర్ మహారాజు వద్దకు అతనికి తీసుకుని వచ్చారు. మా గురువు గారు ఒక ప్రశ్న వేశారు. ఇతను ఎప్పుడైనా సరే ఆసనాలు గాని, ప్రాణాయామం గాని, ఇంకేదైనా యోగం గాని, శక్తి సాధన గాని చేస్తున్నాడా అంటే లేదు, ఇతను శిరసాసనం ప్రతిరోజు చేస్తాడు అన్నారు. అప్పుడు గురువు గారు చెప్పారు, శిరసాసనం వేసేటప్పుడు చిన్న పొరపాటు జరగడం వలన ఈ విధంగా జరిగిందే గాని ఏ స్నేహితుడు వచ్చి ఇతనికి పట్టేయడం లేదు, పీక నొక్కేయడం లేదు అని చెప్పారు. అయితే ఈ శిరసాసనం వేయడం వలన వచ్చే ఉపద్రవం నాకు విరుగుడు ఏమిటి అని వాళ్ళు అడిగారు. అప్పుడు గురువు గారు చెప్పారు, సరైన మంచి స్థలమునకు వెళ్లి ఒక దగ్గర నిల్చొని 100 అడుగులు వెనక్కి నడవాలి. అంటే గోతులు, గుమ్ములు ఏట్లేని ఓ స్థలమునకు వెళ్లి జాగ్రత్తగా పరిశీలించి నిటారుగా నిలబడి 100 అడుగులు వెనక్కి నడవాలి. వెనక్కి చూడకుండా 100 పాదములు వెనక్కి నడవాలి. ఇలా కొన్ని రోజులు చేయండి, ఆ వ్యాధి నయమైపోతుంది అన్నారు. అతను అలా ఓ నెల రోజులు చేసేసరికి ఎటువంటి మందులు తీసుకోకుండానే శుభ్రం అయిపోయాడు. కాబట్టి ఆశ్రమాలు అన్నవి చాలా ప్రమాదకరమైనవి. మేము అంతవరకు ఏమనుకున్నాం, మా చిన్నాన్నగారే అతనికి భూతంలా, దెయ్యంలా పట్టేస్తున్నారని చాలా మంది భూత వైద్యులకి చూపించాం. ఏదో వ్యాధి సోకిందని చాలా మంది డాక్టర్లకి చూపించాం, సైకాలజికల్ డాక్టర్లకు కూడా చూపించాం. ఎందుకంటే వాళ్ళు జమీందారులు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. చివరికి రూపాయి ఖర్చు లేకుండా అతి సునాయాసంగా అతనికి వ్యాధి నయమైంది. కాబట్టి ఆసనముల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, గురువు యొక్క సహకారము తీసుకోవాలి. ఇక 4వది క్రియాయోగము. క్రియాయోగము ఉదయం సుస్నాతులై ఎడమ కాలి మడమును మూలాధారం క్రింద నొక్కి ఉంచి కుడి కాలు మడమును లింగ ద్వారమునకు మీద ఉంచాలి. అనగా మనం ఎడమ కాలి యొక్క మడమును ఎక్కడ ఉంచాం, మూలాధార చక్రము కింద ఉంచాం. గుహ్య ద్వారమునకు, లింగ ద్వారమునకు మధ్యన ఉండే 4 వేళ్ల పరిమితి గల ప్రాంతమును మూలాధార చక్రం అని అంటున్నాం. అక్కడ ఎవరు ఉంటున్నారు, వినాయకుడు ఉంటున్నాడు. అక్కడ ఎడమ కాలి యొక్క మడముతో నొక్కి పట్టి, అనగా ఎడమ కాలు పాదం యొక్క వెనుక భాగము నొక్కి పట్టి కుడి కాలి యొక్క మడము అనగా కుడి పాదం యొక్క వెనక భాగము ఎక్కడ ఉంచాలి, లింగ ద్వారమునకు పైన ఉంచాలి. అనగా స్వాదిష్టాన ద్వారము మీద ఉంచాలి. ఉంచి గుహ్య ద్వారమును ఏం చేయాలి, ఏకోచము సంకోచము చేయాలి. ఏదైతే గుహ్య ద్వారము అనగా గుదస్తము. ఇప్పుడు వినడానికి మీకు అసభ్యకరంగా ఉన్నా ఇది యోగం. ఒక గేదె లేక ఆవు, ఒక మేక పేడ వేసేటప్పుడు ఆ పేడ వేసిన తరువాత ఆ గుహ్య ద్వారమును ఏకోచము సంకోచము చేస్తూ ఉంటాయి. ఇలాగా సాగేస్తూ ముద్ద చేస్తూ ఉంటాయి. అలా మన గుహ్య ద్వారమును చేస్తూ ఉండాలి. ఇలా గుహ్య ద్వారమును చేస్తున్న సమయంలోనే ఎడమ కాలితో మూలాధార చక్రము వద్దనున్న తలమును ఎత్తుతూ ఉండాలి. ఇలా చేస్తూనే కుడి చేతిని నాసికముపై ఉంచి శ్వాస నియంత్రణ చేయాలి. శ్వాస నియంత్రణ ఎలా చేయాలి, ప్రాణాయామ పద్ధతిలో చేయాలి. ప్రాణాయామ పద్ధతి మీకు తెలుసు కదా, 2-8-4 2-8-4 ఫార్ములా అవుతుంది ప్రాణాయామం యొక్క ఫార్ములా. అనగా 20 సెకండ్లు గాని ఊపిరి తీసుకుంటే 80 సెకండ్లు గర్భస్థంలో ఉంచాలి, 40 సెకండ్లు మెల్లగా వదలాలి. లేక ఓ 10 సెకండ్లు మీరు ఊపిరి తీసుకుంటే 40 సెకండ్లు గర్భస్థంలో ఉంచి 20 సెకండ్లు బయటికి విడిచిపెట్టాలి. దీనినే 2-8-4గా చెప్పుకుంటాం. ఇలా శ్వాస నియంత్రణ చేయాలి. ఇలా రోజుకి 2 పూట్లు కూడా చేయాలి. గాని ఎండతోని వేడిగా ఉండేటప్పుడు చేయడానికి వీలు పడదు. ఉదయం సాయంత్రమే చేయాలి. ఇలా చేయడం ద్వారా మనకు ఇడా పింగళ నాడులు శుద్ధి చేయబడి కుండలిని శక్తి జాగృతమై సుషుమ్న నాడి వైపు పయనం ప్రారంభిస్తుంది. కానీ క్రియాయోగం చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా మాటలు విని చేయుటకు వీలు పడదు. ఎందుకనగా ఇది ఒక యోగం. దీనిలో ఏదైనా సరే చిన్న తప్పిదం జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మా ఆశ్రమంలో ఒకసారి ఋషికేశ్ నుండి ఒక సన్యాసి వచ్చి అతిథిగా నెల రోజుల పాటు
ఉన్నారు, అతను క్రియాయోగానికి యోగి. అతను మమ్మల్ని కొంతవరకు ఈ యోగం వైపు ప్రేరేపించి ఈ అభ్యాసాన్ని మాకు చేశారు. అది కూడా మా గురువు గారి పర్యవేక్షణలో, మా గురువు గారి సమక్షంలో అనుక్షణం మా గురువు గారి యొక్క ఆదేశంపై చేశాం. ఇక 5వది నిష్కామ కర్మ యోగం. దీనిని యజ్ఞము, కర్మకాండ మొదలగునవి చేయడం నిష్కామ కర్మయోగం అని చెప్పుకోవాలి. దీనిని 2 రకములుగా చెప్పుకోవచ్చు. నిత్య, నైమితిక అని చెప్పుకోవచ్చు. నిత్య అనగా ప్రతిరోజు ఎంతో కొంత కర్మయోగం చేస్తూ, కర్మకాండ చేస్తూ జీవితంను కొనసాగించడం, లేక వీలైనప్పుడు చేస్తూ, అనగా పర్వదినములందు, ఉత్కృష్ట దినములందు, మంచి నక్షత్రము, మంచి తిథి వచ్చేటప్పుడు, లేక ఏదో ఒక దేవుని యొక్క పర్వదినము అనగా వినాయక చవితి, దసరా ఇలాంటి పర్వదినములందు, లేక మంచి తిథులు ఏకాదశి, అమావాస్య, పూర్ణిమ, వారి యొక్క పుట్టినరోజు, లేక వారి ఇంట్లో ఏదైనా సరే ఎవరైనా సరే పుట్టినరోజు, లేక తల్లి తండ్రి చనిపోయిన రోజున చేసే నైమితిక అంటే నిమిత్తం చేసే కర్మకాండలను నైమితిక కర్మలు అంటారు. నిమిత్తము అనగా వినాయక చవితి నిమిత్తము యజ్ఞం చేశాం, దసరా నిమిత్తము యజ్ఞం చేశాం, తండ్రి గారి యొక్క శ్రాద్ధ కర్మ రోజు తండ్రి గారి యొక్క ఆత్మ శాంతి నిమిత్తము కర్మకాండ చేశాం. ఇది నైమితిక కర్మకాండ. నిత్య కర్మకాండకు ఇవేవి ఉండవు. అతను నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. నిత్య కర్మకాండ యోగం అని చెప్పబడుతూ ఉంది. దీనిని ప్రతిదినము ఆచరించవలసి వస్తుంది. కర్మకాండ వలన కూడా మీరు యోగ్యతను పెంచుకొని ఈడా పింగళ నాడులను శుద్ధి చేసుకొని సుషుమ్న నాడి వైపు కుండలిని శక్తిని జాగృతం చేయగలరు. ఇది మాకు అతి ప్రియమైన యోగము. ఎందుకంటే మేము కర్మకాండకే ప్రాధాన్యత ఇస్తాం. ఎన్ని విద్యలు నేర్చినా, ఏవేవి అభ్యసించవలసి వచ్చి అవి అభ్యసించినంత వరకు మాత్రమే పరిమితి చేసి మేమైతే మాత్రం కర్మకాండకే ప్రాధాన్యత ఇస్తాం. అందులోనూ నిష్కామ కర్మ యోగం అనగా మాకు అతి ప్రియం. కారణం ఏమనగా మనం ఏది చేసినా కొంతవరకే పరిమితమై ఉంటుంది. గాని యజ్ఞము, కృతువులన్నవి మనం పదార్థము ప్రత్యక్షంగా దేవతలకు సమర్పణ చేయగలం. మనం ఉన్నా లేకపోయినా, మనం కాలం చాలించిన తర్వాత కూడా దేవతలు సర్వవ్యాపకులు కాగా సర్వశక్తిమయులు. వాళ్లకు శక్తి పెంచేది ఏదైనా ఉంది అంటే అది యజ్ఞము, కర్మకాండ. అది గాని చేయగలిగితే మనం ప్రపంచమంతా తిరిగి ధర్మాన్ని కాపాడవలసిన అవసరం లేదు. దేవతలకు శక్తి పెంచితే చాలు. దేవతలు ధర్మబద్ధులు కాబట్టి ధర్మం దానంతట తానుగానే వృద్ధి చెందుతుంది. కాగా దేవతల యొక్క ఆశీర్వాదం మనపై ఉంటుంది. మనం ఏది చిన్న చిన్న తప్పులు చేసినా, మన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా దేవతలే మనకు తోడై నీడై ఉండి మనలను సక్రమమైన మార్గం వైపు తీసుకుని పోతారు. మా గురువు గారు కూడా కర్మకాండ యందు మాకు విశేషమైన జ్ఞానమును కల్పించి ఉన్నారు. ఇక 6వది ధ్యాన యోగం. సగుణ బ్రహ్మ లేక నిర్గుణ బ్రహ్మ యొక్క ధ్యాన యోగము. సగుణ సాకార బ్రహ్మకు ధ్యానించుట లేక నిర్గుణ నిరాకార పరమాత్మను ధ్యానం చేయుట ధ్యాన యోగం అనిపిస్తుంది. ఇది మా గురువు గారి యొక్క నిజ యోగం. అతను ధ్యాన యోగంలో ప్రవీణులు. మనం సగుణ సాకార బ్రహ్మ అనగా రాముడవచ్చు, కృష్ణుడవచ్చు, శివుడవచ్చు, ఎవరైనా సరే సాకార రూపంలో ఉండే పరమాత్మను ధ్యానం చేయుట, అతని యొక్క రూపమును లేక అతని యొక్క విభూతులను మన మనసు అందించుకునుట, భృకుటి మధ్యమున నిలిపి అతనితో మనం మమేకమవుటయే ధ్యాన యోగం. లేక నిర్గుణ నిరాకార పరమాత్మ యందు ధ్యానము నిలిపి అతనితో మనం మమేకమవడమే ధ్యాన యోగం. ధ్యాన యోగం యొక్క లక్ష్యము, ధ్యాన యోగం యొక్క గమ్యము కూడా. కాకపోతే ఇది చాలా గొప్ప యోగం అనే చెప్పుకోవాలి. ఎందుకనగా అమెరికాలో ఉన్న సెల్ ఫోన్ మన చేతిలో ఉండే సెల్ ఫోన్ తో కనెక్ట్ అయినట్టుగా పరమాత్మ ఎంత శక్తివంతుడైనా, ఎంత గొప్పవాడైనా సరే ధ్యాన యోగులకు ప్రత్యక్ష కనెక్టివిటీ అనగా వాళ్లకు సంపర్కం ఉంటుంది. అటువంటి గొప్పదైనది ఈ ధ్యాన యోగం. దీని వలన పరమాత్మ యొక్క రూపము లేక పరమాత్మ యొక్క విభూతులు లేక సకార బ్రహ్మం యొక్క అనగా దేవుని యొక్క మహిమలతో మనం ప్రత్యక్షంగా ధ్యాన యోగం చేత పొందవచ్చు అనగా మమేకం కావచ్చు. అటువంటిది ధ్యాన యోగం. దీని వలన కూడా ఇడా పింగళ నాడులను శుద్ధి చేసుకోవచ్చు. ఇక 7వది నాద యోగం. కొంతమంది అంటున్నారు సంగీతం వలన సర్వము సంప్రాప్తం అవుతాయని. దివ్యాత్మ స్వరూపులారా, నాదయోగం అంటే సంగీతం కాదనలేదు. గాని నాదయోగం యొక్క ముఖ్యము ఓంకారనాదం. ఇతర నాదయోగములు, ఇతర సంగీత సాధనములన్నీ ఇవి మనసుకు అంతర్ముఖం చేసేంత వరకు మాత్రమే, స్పర్శ జ్ఞానం ఉన్నంత వరకు, జిహ్వ చాపల్యం ఉన్నంత వరకు, మరియు ఇంద్రియములు సక్రమంగా పనిచేయుచున్నంత వరకు అనగా ఇంద్రియముల యొక్క జ్ఞప్తి ఉన్నంత వరకు, ఏ ఇంద్రియము యొక్క జ్ఞప్తి ఉన్నంత వరకు మాత్రమే సంగీతం యొక్క సహకారము. ఆ స్థాయి నుండి మీదకి వెళ్ళాక అనగా నాలుక రుచిని ఎరగదు, నాసికము అనగా ముక్కు వాసనను ఎరగదు, చర్మము స్పర్శను ఎరగదు, మనస్ అంతర్ముఖమై ఒక స్థిరమైన ఓ విగ్రహంలా నిలిచి ఉండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో సంగీతము మరి ప్రయాణించలేదు. అప్పుడు ఓంకారనాదమే పయనిస్తుంది.
ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రారంభం నుండే ఎవరైనా సరే ఓంకార నాదము నాద యోగం చేయగలిగితే పరమాత్మతో మమేకం అవడం అతి సునాయాసమైన పని. కాకపోతే ఓంకార నాదము కూడా నేర్చుకునే చేయాలి. ఎందుకనగా ఇది ఆవు మాతో కూడిన ఓ నాదము. దీనిని ఆరంభ దశలో ఆకారముగాను, మధ్య దశలో ఊకారముగాను, చివరి దశలో మాకారముగాను వినిపించేలా ఓంకారం చేయగలగాలి. కాగా ఇది శ్వాసను బలమును పూర్తిగా ఉపయోగించి ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేయగలగాలి. ఈ ఓంకార నాదమునకు సరైన స్థలము గుహలు, నీరు లేని బావిలు లేక రీసౌండ్ వచ్చే ప్రదేశాలు. దాని వలన ఓంకార నాదము ప్రతిధ్వనించి నీ శరీరమంతా వ్యాపించి ఒక వైబ్రేటింగ్ నీ దేహమునందు కలిగి నీవు ఊహించని లోకాలకు నిన్ను విహరింపజేస్తాయి. అటువంటి గొప్పది ఓంకార నాదం. దీనినే ఓంకారమనియు, ప్రణవ నాదమనియు, ప్రణవ శబ్దమనియు, బ్రహ్మనాదమనియు, బ్రహ్మము అనియు చెప్పబడుతూ ఉన్నది. అయితే ఓంకార విషయంలో భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఏం చెప్పి ఉన్నాడు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా. ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు సమాధానం చెప్పగల సత్తా భగవద్గీతకు ఉంది. మనకు ఏ సంశయం వచ్చినా సరే భగవద్గీత మనకు ఆ సంశయమును నివృత్తి చేసి మన మనస్సును సంపూర్ణం చేయగలదు. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అనగా 8వ అధ్యాయం 13వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తున్నాడు. ఓమిత్యాక్షరం బ్రహ్మ వ్యాహారన్ మామనుస్మరన్ యం ప్రయతి జదంతే హంస యతి పరం గతిం. ఈ శ్లోకంలో మనకు ఒక కొత్త పదం పరిచయం చేశారు వ్యాసుల వారు. ఓం ఇది అక్షరం బ్రహ్మ అంటే ఓం అనే ఒక అక్షరం బ్రహ్మ స్వరూపం. ఈ ఓంకారమునకు ఆకారము లేదు, అది శబ్దము, అదే బ్రహ్మము. కాబట్టి ఓంకారమును శబ్ద బ్రహ్మము అని కూడా అంటారు. ఉపాసనలు 2 రకాలని చెప్పుకున్నాం. అవే సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసనలో ఏకాగ్రత, లక్ష్యం కుదరడానికి ఏదో ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకొని ఆరాధన చేస్తాం, ఉపాసిస్తాము. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, లేక రాముడు, కృష్ణుడు, ఏదైనా కావచ్చు. పురాణాలలో ఆయా మూర్తులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. విష్ణువు పీతాంబరధారి, శంకు చక్రములు, వనమాలి, శ్రీవత్సము, కౌస్తుభం, తల మీద కిరీటం, పద్మపత్ర నయనం. ఇలాగా కాకపోతే మనము ఉపాసించే దేవుళ్ళు, దేవతలు మనకంటే గొప్పవాళ్ళు, శక్తివంతులుగా ఉండాలి. కాబట్టి మనకు 2 చేతులు ఉంటే వాళ్ళకి 4 చేతులు కల్పించాము. మనకు లేని ఆయుధములు వారికి సమకూర్చాము. మనము చూస్తేనే భయపడే పులి, సింహము, గరుడు మొదలగు వాటిని వారికి వాహనములుగా అమర్చాము. మనకంటే గొప్పవాళ్ళు, శక్తివంతులుగా మన దేవుళ్లను, దేవతలను తీర్చిదిద్దాము. ఈ విగ్రహారాధన రీతిలో చెప్పబడిన అంటే శిల్ప విగ్రహాలు, వాటిని దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించాము. దేవాలయాలలో దేవుడు, దేవతలు ఉన్నారని నమ్మకంతో ప్రతిరోజు వెళ్లి దేవతారాధన, ఉపాసనలు చేయడానికి అలవాటు పడుతున్నాము. అలా ప్రాథమిక స్థితిలో సగుణోపాసన చేయడం మొదలుపెట్టి ఈ రోజుల్లో సగుణోపాసన, విగ్రహారాధన, శివలింగ ఆరాధన 2 జరుగుతున్నాయి. ఏ దేవత, ఏ దేవుడు విగ్రహం రూపంలో పూజించినా ఆ విగ్రహాలన్నీ రాతితో చేయబడ్డవే. వాటికి మూలము ఏ ఆకారము లేని రాయి అని గ్రహించారు కొందరు. అందరిలో పరమాత్మ ఆత్మ స్వరూపంగా ఉన్నట్టు అన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే పదార్థము బంగారమే అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాము. కాబట్టి శిలను ఏదో ఒక ఆకారంలో మలిచి పూజించే కన్నా ఏ ఆకారము లేని శిలను పూజించడం మంచిది అని కొంతమంది తలవడం వలన సాలగ్రామ పూజ, శివలింగము ఆవిర్భవించాయి. శివ అంటే ఆనంద స్వరూపము, లింగము అంటే గుర్తు. ఆనందమునకు గుర్తు అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు, దానికి గుర్తు శివలింగం అనే భావనతో శివలింగమును పూజించడం మొదలైంది. మానవుడు అక్కడికి నుండి ఇంకా ఉన్నతి స్థితికి చేరుకున్నాడు. జ్ఞానము ఇంకా ఇంకా పెంపొందింది. పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు అనే స్థితికి చేరుకున్నాడు. పరమాత్మ తనలో ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కళ్ళు మూసుకొని తనలో ఉన్న ఆత్మ స్వరూపుడైన పరమాత్మను ధ్యానించడం ప్రారంభించాడు. ప్రాణాయామము అభ్యసించాడు. అలా చేయడానికి ప్రతిమను కాని లింగమును కాని కాకుండా శబ్దమును ఆసరాగా తీసుకున్నాడు. అదే ఓం అనే శబ్దము. ఓం
ఇతి ఏకాక్షరం బ్రహ్మ అంటే ఓం అనే అక్షరం బ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాడు. ఆ పరమాత్మ ఓంకారంగా ప్రకటితమవుతున్నాడు అని గ్రహించాడు. బ్రహ్మ స్వరూపము శబ్ద బ్రహ్మము అయిన ఓంకారమును ఉచ్చరిస్తూ సహజంగా ప్రాణాయామం చేయడం మొదలు పెట్టాడు. అందుకే మన పూజలో ప్రతి నామము ముందు ఓం అని చదువుతాము. గాయత్రి మంత్రం కూడా ఓంతో మొదలు అవుతుంది. ప్రతి మంత్రము ఓంతోనే ప్రారంభం అవుతుంది. ఒక విషయాన్ని నేను అంగీకరించాను. ఇంగ్లీష్ లో ఎస్ అనడానికి ఓం అని పలకడం ప్రత్యామ్నాయంగా అంగీకరించారు. అవసాన దశలో ఏ నామము జపించే స్థితిలో లేకపోయినా ఓంకారం సులభంగా జపించవచ్చు. ఓం అంటే అన్ని నామాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఓం ఆకారము బ్రహ్మ స్వరూపం కాబట్టి ఓంకారము జపిస్తే అన్ని దేవుళ్లను ఉపాసించినట్టే. అందుకే ఓంకారమును అంతటి ప్రాముఖ్యత లభించింది. ఆ ఓంకారం అనే పరబ్రహ్మ గురించి ఈ శ్లోకంలో వివరించాడు శ్రీకృష్ణుడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని ఏకాగ్రమైన మనసుతో స్మరిస్తూ జపిస్తూ అంత్యకాలంలో ఈ శరీరాన్ని విడిచితే అటువంటి సాధకుడు పరమగతి పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు అని పరమాత్మ వివరించాడు. కాబట్టి దీని వలన కూడా ఇడా పింగళ నాడులను శుద్ధి చేసుకోవచ్చు. ఇక చివరిది 8వదైన రాజయోగం. ఈ రాజయోగం దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత చెంది ఉన్నది. అనగా హైదరాబాద్ నుండి కావేరి నది వరకు రాజయోగం యొక్క ప్రాధాన్యత ప్రాచుర్యంలో ఉంది. ఊపిరి తీసుకొని విడవడం సోహం అను నాదమునకు చిహ్నం. అదే సోహంను అనగా ఊపిరి పీల్చేటప్పుడు సో అని శబ్దం వస్తుంది, విడిచేటప్పుడు హం అని శబ్దం వస్తుంది. దీన్ని సోహం అంటారు. గాని ముందుగా కడుపులో గాలి ఉంచుకొని దానిని విడవడం హం, మరలా తీసుకోవడం సహ, సోహం అనగా సహ. దీనిని హంస గాయత్రి అని కూడా అంటున్నాం. అనగా సోహం సా అతను అనగా తాను, హం అనగా నేను, తానే నేను. దీనినే విలోమలా చెబితే ముందుగా సోహం అంటే లోమగా చెప్పాం కదా, దానిని విలోమ అంటే తిరగలేసి చెబితే హంసగా చెప్పుకోవచ్చు. సోహం అనగా తానే నేను, హంస అనగా నేనే తాను. దీనిని వేదాంత వాక్యమునందు మహావాక్యములు ఉన్నాయి కదా. హైందవ సనాతన ధర్మంలో వేదములు 4, మహావాక్యములు 4. ఈ మహావాక్యములు 4 కంటే ఉత్కృష్టమైన వాక్యములు లేదనే వేదాంతం చెబుతుంది. అవి అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. దీనిలో అహం బ్రహ్మస్మిగా చెప్పుకోవచ్చు. ఈ యోగము గురించి పూర్తి వివరణ మీకు రాబోయే ప్రసంగంలో రాజయోగము, కేవలం రాజయోగం గురించి ఒక ప్రసంగాన్ని అందిస్తాను. ఎందుకనగా ఇప్పటికే ఈ ప్రసంగం చాలా పెద్దదిగా మారిపోయింది. కాగా రాజయోగం గురించి దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యం కూడా ఉంది. ఈ హంస గాయత్రిని ఎవరు ధ్యానం చేస్తున్నారో, ఎవరు హంస గాయత్రి ఎడల ధ్యాస కలిగి ఉన్నారో వారిని హంస జపకులు లేదా హంస యోగులు లేక హంస యోగి అని చెప్తాం. అయితే పరమహంసలు ఎవరు? సూటిగానే చెప్పేస్తున్నాను. సో హం మధ్య వచ్చే స్థానమును అనగా సోకి హంకి మధ్య వచ్చే సమయమును దానికి కనిపెట్టిన వాడు, దాని యొక్క చర్యలు ఉపచర్యలు కనుగొని దానిని నియంత్రణ చేయగలిగిన వాడు, లేక ఆ సమయమును సోకి హంకు మధ్యన ఉండే సమయమును కనుగొనగలిగిన వాడిని పరమహంస అంటాం. మనకు రామకృష్ణుల వారు పరమహంస అంటే అతను హంస గాయత్రి వలనే అంత మహనీయుడు అయినాడు అనడంలో ఇదే రుజువు. వారిని పరమహంస అంటారు. హంస యోగం చేసి దాని యొక్క మూలమును తెలుసుకొని సోకి హంకి మధ్యలో ఉండే సమయ పాలనను నియంత్రించు లేక కనుగొనగలిగిన వారిని పరమహంస అంటాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మనం చెప్పినది హంసయోగము కాగా ఈ హంసయోగం వలన సర్వము లభిస్తుంది. ఎలా అంటే మీరు ప్రయాణములు చేసేటప్పుడు శుభముల గురించి చెప్పాం, ఆరోగ్య విషయం చెప్పాం. కాగా హంస గాయత్రి వలన, హంస యోగం వలన మోక్షము కూడా పొందగలం. ఎలా పొందగలం? హంస యోగం వలన ఈడా పింగళ నాడులు శుద్ధి చేయబడతాయి. శుద్ధి చేయబడినప్పుడు మూలాధార చక్ర స్థానంలో ఒక చిన్న శివలింగం ఉంటుంది. మనం చెప్పాము కదా, మూలాధారం అంటే లింగద్వారమునకు గుహ్యద్వారమునకు మధ్యలో ఉండే జాగ. అక్కడ చాలా సూక్ష్మ రూపంలో ఒక శివలింగం ఉంటుంది. కానీ అక్కడ శివశక్తులు వేరుగా ఉన్నారు. అక్కడ సూక్ష్మ స్వయం శివలింగం ఉంది. దానికి సర్పాకృతి అని చెప్పకుండా ఒక తీగాకృతిలో సార్ధ త్రివలయకం అనగా 3 మరియు శకం 3 సార్లు మరియు శకం కంకణము వలె చుట్టుకొని నోటిలోని తన తోకను పెట్టుకొని విద్యుత్ కాంతి వలె కనబడుతూ అది పడుకొని ఉండును అనగా నిద్రించుచుండును. దానిని మనం కుండలిని శక్తి అని చెబుతున్నాము. మనం తీసుకున్న నిశ్వాస ప్రశ్వాసలచే ఆమె అనగా ఆ విద్యుత్ కాంతి తీగ వలె ఉన్న ఆ కుండలిని కొంతమంది మహనీయులు పాము అని కూడా అంటున్నారు. ఆమె తీసుకున్న నిశ్వాస ప్రశ్వాసలే మన ఇడా పింగళ నాడులలో మన ఉశ్వాస నిశ్వాసులుగా నడుస్తూ
చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం సూచించిన 8 మార్గములలో ఏ మార్గము వలననైనా ఇడా పింగుల 2 నాడులను శుద్ధి చేయగలిగితే చేసిన వారికి పడుకున్న కుండలిని శక్తి జాగృతమై వెన్నెముక మధ్యలో ఉన్న సుషుమ్న నాడి వైపు ప్రయాణం చేస్తుంది. దాని వలన సాధకుడు ఏమి పొందుతాడు అంటే సుషుమ్న నాడి తేజోమయముగా ఉండడం వలన సుషుమ్న నాడి వైపు కుండలిని శక్తి ప్రయాణించడం వలన ప్రప్రథమంగా సాధకునకు జ్ఞానం ఉత్తీర్ణం అవుతుంది, జ్ఞానం ఉత్తేజం అవుతుంది. దాని వలన అష్టసిద్ధులు, నవనిధులు, రాజయోగము అధికారి అయి ఈ యోగి సర్వేశ్వరుని దగ్గర ఉన్న 6 ఐశ్వర్యములు పొంది చివరకు మోక్షం పొందగలడు. జీవించి ఉన్నంతకాలం జీవన్ముక్తుడుగాను దేహ త్యాగం చేసిన తర్వాత మోక్షము పొందగలడు. అయితే ఈ యోగం చేయడం వలన సర్వేశ్వరుని వద్ద ఉన్న ఐశ్వర్యములు 6 పొందగలడని చెప్పాం కదా. ఆ 6 ఐశ్వర్యములు ఏమిటి? ఐశ్వర్యం ఈశ్వరత అనగా ప్రభుత్వము అనగా అధికారం, రెండవది వీర్యము అనగా శక్తి, మూడవది యశః అనగా కీర్తి, నాలుగవది శ్రీ అనగా లక్ష్మి సుందర రూపము దివ్య కాంతి, 5 ధర్మము, ధర్మం లేకుండా ఏది కాదు కదా, ధర్మబద్ధులై ఉంటారు, 6వది వైరాగ్యం. ఈ వైరాగ్యం వలనే మోక్షం లభిస్తుంది. దివాత్మ స్వరూపులారా, హంస గాయత్రి, హంస యోగము మరియు హంస యోగంలో పరమహంస విధానమును మనం ఇంతవరకు తెలియజేశాం. రాబో రోజుల్లో ఒక్కొక్క యోగము గురించి పూర్తి వివరణ అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ యోగము అయినంత వరకు చేయండి. చేసి జీవన్ ముక్తులే కాక దేహ త్యాగం తర్వాత కూడా మోక్షం నంది ఇహమందు సుఖము పరమందు మోక్షము పొంది మరల జన్మించవలసిన అవసరమే లేకుండా పరమగతిని పొందగలరు. కాగా ఈ యోగము ప్రారంభించి ఈ యోగము కొంతవరకు సిద్ధించిన తర్వాత మీరు అతేంద్రియ జ్ఞానమును, వేద జ్ఞానమును, శాస్త్ర జ్ఞానమును పూర్తిగా అవగతం చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు సాధకులుగా మారి మీరు ఏ యోగము చేయగలరంటే ఆ యోగం వైపు పయనం ప్రారంభించి ఎలాగో మనిషి జన్మ ఎత్తాం. 84 లక్షల జీవరాశులు యొక్క చక్రంలో తిరిగి చివరి అవకాశంగా మనుష్య జన్మ మనకి లభించింది. ఈ మనుష్య జన్మలోనే ఏదో ఒక ప్రయత్నం చేసి పరమాత్మను చేరుకోవడమే మనుష్య జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి మీకు తగిన విధంగా ఏదైనా ఒక ప్రయత్నం చేసి దైవం వైపు, మోక్షం వైపు, ధర్మం వైపు అడుగులు వేస్తూ గమ్యాన్ని చేరుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రాయ నమో నమః.